లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపే లక్ష్యంగా అదిరిపోయే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు తమిళనాడు డీఎంకే పార్టీ అధినేత సీఎం స్టాలిన్. ఓటర్ దేవుళ్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. మేనిఫెస్టోలో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ నిషేధానికి హామీ ఇచ్చారు. సిలిండర్ ధరను 500కు, లీటర్ పెట్రోల్ని 75 రూపాయలకి, డీజిల్ని 65 రూపాయలకే తగ్గిస్తామని ప్రకటించారు. అలాగే విద్యార్థుల ఎడ్యుకేషన్ లోన్స్ని మాఫీ చేసి వడ్డీ లేని 4 లక్షల రూపాయల లోన్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళి పార్టీ నేతల సమక్షంలో ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. అయితే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేశారు డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్. తమిళనాడులో 39 స్థానాలుంటే పుదుచ్చేరిలో 1 స్థానం ఉండగా కూటమి పార్టీలకు 19 సీట్లు కేటాయించిన డీఎంకే మిగిలిన 21 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఏకకాలంలో విడుదల చేసేసింది. ఇందులో తూత్తుకుడి నుంచి కనిమొళి, సెంట్రల్ చెన్నై నుంచి దయానిధి మారన్, అటు నీలగిరి నుంచి ఏ రాజా, పెరంబదూరు నుంచి టీఆర్ బాలు పోటీ చేస్తున్నారు. తమిళనాడులో మెజారిటీ సీట్లను డీఎంకే విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, యాజ్ యూజువల్ మేనిఫెస్టో తాయిలాలు ప్రకటించడం మమ్మల్ని తలదన్నేవాళ్ళే లేదన్నట్టుగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ మేనిఫెస్టో చూస్తుంటే. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేనిఫెస్టో అనేది కేంద్రంలో కూటమిగా ఉన్నటువంటి పార్టీలు ప్రకటిస్తాయి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా డీఎంకే తమిళనాడుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను పెట్టినట్టుగా మనం చూడాలి. సో అందుకు కారణం ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఇక్కడ ద్రవిడ పార్టీల మధ్య పోరు అనేది ఉంటుంది. సో ఇటు డీఎంకే కావచ్చు, అన్నా డీఎంకే కావచ్చు, ఈ రెండు ప్రధాన పార్టీలు కూటమిలు ఏర్పాటు చేస్తే జాతీయ పార్టీలు కూడా ఇందులో భాగస్వామ్యులుగా ఉంటాయి. ఆ డీఎంకే కావచ్చు, అలాగే ఏడీఎంకే, ఈ పార్టీలు ఇచ్చినటువంటి సీట్లతోనే జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా సర్దుకుపోయి కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి. ఈసారి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టోను కూడా ప్రకటించిందన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఈసారి గత ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఏడీఎంకేతో కలిసి పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో దాదాపు 20 స్థానాలు, అంటే డీఎంకే నేరుగా 21 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఇంచుమించు బీజేపీ కూడా 19 నుంచి 20 స్థానాల్లో పోటీ చేసే విధంగా ఇప్పటికే కూటమి పార్టీలు కూడా దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. అందులో పీఎంకేకి 10 సీట్లు కన్ఫర్మ్ అయింది. మిగిలినటువంటి పార్టీలకు కూడా ఒక్కొక్క పార్టీకి 1 సీట్లు 2 సీట్ల విధంగా ఇస్తూ దాదాపు 5 నుంచి 6 పార్టీలతో కూటమి అనేది ఏర్పాటు కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే గట్టి పోటీనిచ్చేటువంటి అభ్యర్థులు కూడా బీజేపీ రంగంలో దింపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా గత ఎన్నికల్లో చూస్తే లోక్సభ ఎన్నికల్లో అప్పుడు ఏడీఎంకే అధికారంలో ఉన్నటువంటి సమయంలో డీఎంకేకి దాదాపు 40 స్థానాల్లో 39 స్థానాలు విజయం సాధించింది. సో ఈసారి కూడా ఏమాత్రం తగ్గకూడదన్నటువంటి అభిప్రాయం ఒకటి. అలాగే బీజేపీ తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడం కొంత తమకు నష్టం కలుగుతుందన్నటువంటి భావనలో, సో అన్ని స్థానాలు గెలవాలంటే కనీసం మెజారిటీ స్థానాలు గెలవాలన్నా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడాను గతంలో చూస్తే 2019లో కూడా అప్పుడు ఏడీఎంకే అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే డీఎంకే అత్యధిక స్థానాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అధికారంలో ఉన్నంత మాత్రాన మొత్తం స్థానాలు గెలవాలంటే కేవలం ఎన్నికల ప్రచారం సరిపోదు, అందుకు వ్యూహం కావాలి. అందుకోసమే మేనిఫెస్టోను ప్రకటించి అందులో కూడా సెంటిమెంట్గా గవర్నర్ విషయం ఏదైతే తమిళనాడులో చాలా రోజుల నుంచి వివాదం అవుతోంది, ఆ గవర్నర్ వ్యవస్థను రద్దు అన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తెరపైకి తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఇండియా కూటమి గెలుస్తుంది కాబట్టి సో మేము ఇవన్నీ సాధ్యమవుతాయి, ఇవన్నీ కూడా అమలు చేయడానికి అని స్టాలిన్ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మాత్రం తమిళనాడులో డీఎంకే విడుదల చేసినటువంటి మేనిఫెస్టో అయితే మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్, మళ్ళీ